హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతం ఎపిసోడ్కి స్వాగతం. మనము క్రిత ఎపిసోడ్లో ఉదత్తుడు గురించి, అంటే సత్యవ్రతుడు, ఉదత్తుడే సత్యవ్రతుడుగా కూడా పిలువబడుతూ ఉంటాడు. ఆయన యొక్క వృత్తాంతాన్ని మనము తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే వ్యాసుల వారు జనమేజయునికి ఉదత్తుని యొక్క వృత్తాంతాన్ని తెలిపారో, ఆ యొక్క సత్యవ్రతుడి గురించి చెబుతూనే, జనమేజయ, మేము తీరిక సమయాలలోని, అంటే ఎప్పుడు తీరిక దొరికినా, ఎప్పుడు సత్సంగం చేసుకుంటున్నా, నైమిషారణ్యంలో మేమందరము కూడా ఈ సత్యవ్రతుని యొక్క వృత్తాంతమని చెప్పుకుంటూ ఉంటాము అని తెలియపరిచారు. అప్పుడు జనమేజయునికి ఒక ఆలోచన వచ్చింది. కేవలము ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి ఒక్క అక్షరముతోని ఉద్ధరింపబడినటువంటి ఆ సత్యవ్రతుడు ఎంత ధన్యుడో, నేను సైతం ఆ జగజ్జననిని, సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి ఆ జగజ్జనని మనస వాచ కర్మణ స్మరించినట్టయితే, ధ్యానించినట్టయితే, నేను కూడా అలాగే ఆశీర్వదింపబడి, నేను ఉద్ధరింపబడడంతో పాటు నా తండ్రి యొక్క శాపాన్ని, అంటే నా తండ్రి యొక్క మరణం, దుర్మరణం అనే చెప్పచ్చు. ఎందుకంటే పాము కాటుకి పరాశర మహర్షి అనేటువంటి ఆయన మన పాండవ వంశీకుడయ్యింది కూడాను పొరపాటున ప్రారబ్ధ కర్మానుసారంగా ఆయన అలా చేశాడు. అటువంటి ఆయన కడుపున నేను జన్మించినప్పుడు తండ్రిగా ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. అలాగే నా తండ్రికి ఉత్తమ గతుల్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా నాకు ఉంది. అందువల్ల ఆ దేవీ యజ్ఞం అనేటువంటిది ఎలా చేయాలి, ఆ భగవతి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, నాకు తెలియపరచండి పరమాత్మ అని వ్యాసుల వారిని అడిగినప్పుడు ఆయన ఎంతగానో ఆనందించి, ఆయన దేవి యజ్ఞం చేసినందువల్ల, అలాగే దేవి అనుగ్రహం పొందాలి అంటే జగత్తులోని ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం కనుక కలిగినట్టయితే, ఆ తల్లి యొక్క చూపు పడినా కూడా, క్రిగంటి చూపు మన మీద పడినా కూడా, ఎటువంటి కోరికైనప్పటికీ కూడా, ఎటువంటి పనైనా కూడా చక్కగా చేయవచ్చు నాయనా. అందుకనే ఆ తల్లిని కామదాయిని లలిత సహస్రంలో కూడా మనకి తెలియపరుస్తూ ఉంటారు. అంటే ఎలాంటి కోరికనైనా, ఎలాంటి స్థితికైనా తీసుకువెళ్ళగలిగేటువంటి శక్తి కేవలం ఆ తల్లి వల్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం వారి వారి కర్తవ్యాలని నిర్వర్తించడానికి, సృష్టికారకుడైనటువంటి విష్ణువు సైతం ఈ జగత్తంతటినీ కూడా నడిపించడానికి ఆ జగన్మాతనే వేడుకుంటూ ఉంటాడు. అటువంటి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం పొందడానికి ఆయన ఆ జగజ్జనని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులకి, అలాగే తల్లిని వర్ణించాలి అన్నా, తల్లిని స్మరించాలి అన్నా కూడా, ఎలాగైతే సత్యవ్రతుడు కేవలము ఒకే ఒక్క బీజాక్షరం పట్టుకొని, ఏం బీజాక్షరం అండి? ఐ అనేటువంటి, అది కూడా కావాలని అన్నటువంటిది కాదు. అందుకనే మనం ముందు ఎపిసోడ్లలో కూడా చెప్పుకున్నాం, భగవంతుని యొక్క నామం, భగవంతుని అంటే తెలిసి చేసినా తెలియక చేసినా, ఎలాగైతే మనము తప్పు చేసినా ఒప్పు చేసినా, అది తప్పైనా తెలియకైనా తెలిసి చేసిన శిక్ష అనుభవించాలో, అగ్నిని మనం ముట్టుకున్నప్పుడు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఎలాగైతే కాలుతుందో చెయ్యి, భగవంతుని యొక్క
భగవత్ శక్తి అంటే అన్నిటికీ అతీతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఏదైతే భగవత్ శక్తి ఉందో ఆ భగవత్ శక్తిని తెలుసుకొని ఆ భగవత్ శక్తిని మనము తెలియకుండా కూడా బీజాక్షరం కేవలము మాట వరుసగా ఆకతాయిగా ఆటలలో భాగంగా కూడా అది స్మరించినట్టయితే పరమాత్ముని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుంది. ఇది ఏ సత్యం. ఎలాగైతే సత్యవ్రతుడు కేవలము ఒక ప్రాణిని కాపాడడం కోసం, అంటే ఆయన పొదలలోకి వచ్చేసినటువంటి కుటీరంలోకి వచ్చేసినటువంటి ఆ పందిని కాపాడడం కోసము ఐ అన్నాడో, అంటే ఐ అంటే సరస్వతి బీజాక్షరం, అంటే చదువులకి ఉండేటువంటి తల్లి ఒక్కటే. ఏదైనప్పటికీ కూడా జగజ్జనని ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తియే ఒక్కొక్క పనికి ఒక్కొక్క రీతిగా కర్త కర్మ క్రియగా ఆ తల్లి విభిన్న రూపాలుగా మారుతుంది. కాబట్టి సరస్వతి రూపముగా, అంటే చదువులనిచ్చేటువంటి తల్లిగా ఆ తల్లి యొక్క బీజాక్షరం ఐ. ఎప్పుడైతే ఈ యొక్క ఐ అనేటువంటి దానిని స్మరించాడో ఆ జగజ్జనని ఆనందంతో ఆయనపై కరుణ కురిపించింది. ఆ ఐ పలుకుతూ ఉండడంతోని, ఆ బీజాక్షరం పలుకుతూ ఉండడంతోని తనకే తెలియకుండా అప్పటి వరకు కూడా మాటలు కూడా స్పష్టంగా రానటువంటి ఆయన పలకగలిగాడు, జ్ఞానం పెంచుకోగలిగాడు. అంటే ఎప్పుడైనప్పటికీ కూడా ఒక జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం అంటే అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్ముడే, అంతా కూడా శక్తిమయమే, దేనిని కూడా మనము ఆపలేము అనేటువంటి భావన తెలుసుకోగలిగితే భగవత్ శక్తి, భగవంతుని యొక్క లీలలు ఎవరు కూడా చెప్పసఖ్యము కానటువంటిది. అది అనుభవముతోనే దాన్ని అనుభూతి చెందడమే తప్ప భగవంతుని యొక్క లీలలని, భగవంతుని గురించి కానీ ఎవ్వరము చెప్పసఖ్యము కానటువంటిది. అటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహముతోని సత్యవ్రతుడు ఒక మహాకవి, కాళిదాసు లాగానే అయ్యాడు. ఎలాగైతే ఒక దొంగ ఒక కాళిదాసు కవిగా మారాడో అలాగే మాటలు కూడా స్పష్టంగా పలకనేటువంటి అతను, ఆయన ఒక మహాకవి అయ్యాడు. ఎవరి ద్వారా అయితే, ఎవరితోనైతే ఆయన బయటకి వెళ్ళగొట్టబడ్డాడో, అంటే అవమానించబడ్డాడో, వారి ద్వారానే పూజింపబడి వారి ద్వారానే తిరిగి రాజ్యానికి పిలిపించగలిగారు. అంటే భగవంతుని యొక్క శక్తి, తల్లి యొక్క అనుగ్రహం. అందుకే మనకి చెప్తారు చూడండి, ఏదైనా కూడా, అంటే ధనం ఉంటే కనుక ఎవరైనా లాక్కోవచ్చు. ఎందుకంటే బయటికి బహిర్గతంగా కనిపించేటువంటి దానిని ఎవరైనా లాగేసుకోవచ్చు. కానీ ఆ భగవంతుని యొక్క శక్తి అనుగ్రహముతోని జ్ఞానము కనుక సంపాదించినట్టయితే ఆ జ్ఞానాన్ని ఎవ్వరూ కూడా ఎత్తుకుపోలేరు. ఎందుకంటే నరాలలోని కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతోనే ఆ జ్ఞానం కూడుకుపోతుంది. కాబట్టి ఎవ్వరూ దానిని దొంగలించలేరు. దాని కారణంగా అందుకనే విద్య వచ్చిన వాడు ఎలాగైనా బ్రతకగలుగుతాడు. సంపన్నుడు కేవలము ఆ యొక్క అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహం ఉన్నంతసేపే, అంటే ప్రారబ్ధ కర్మ బాగున్నంతసేపే బాగుంటాడు. మళ్ళీ అది పోయింది అంటే అధోగతి పాలవుతాడు అంటారు. ఎప్పుడైతే విద్య శాశ్వతంగా ఉంటుందో, విద్య అంటే మనం అనుకునేటట్టు మనము లౌకిక విద్య అంటే సృష్టి, ఈ జగత్తులోని మనం బ్రతకడం కోసం కూటి కోసం మనం నేర్చుకునేటువంటి విద్యలు, ఆ విద్య సైతం నిజమైనటువంటి జ్ఞానముతోని కూడుకుని,
అంటే దానిలోని అంతరార్థం కేవలము మన పొట్ట పోషణ, ధనార్జన కోసము మాత్రమే కాదు, మన ఈ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. మనం ఈ భూమికి వచ్చాము అంటే ఏదో ఒక కారణంతోనే వచ్చాము. ప్రారబ్ధ కర్మానుసారంగా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతోని ఇక్కడికి వచ్చాము. అందుకని మనము ఆ పరమేశ్వరి, ఆ జగజ్జనని యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించాలి అంటే ఆ జగజ్జనని గట్టిగా పట్టుకుని ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి అనేటువంటి భావనని తెలుసుకొని జగన్మాత అనుగ్రహం పొందడమే అసలైనటువంటి విద్య, అదే జ్ఞానము. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని నేను సంపాదించాలి, ఆ జగజ్జనని అనుగ్రహాన్ని నేను సంపాదించాలి. వ్యాస మహానుభావ నాకు ఈ అదృష్టాన్ని కలిగించి నన్ను ఉద్ధరించండి. దేవి యజ్ఞం అనేటువంటిది ఎలా చెయ్యాలో దాని వివరం నాకు తెలియపరచండి. దేవిని ఏ రకంగా నేను ప్రసన్నురాలిని చేసుకొని ఆవిడ యొక్క ఆశీస్సులతోని నేను ఉద్ధరింపబడడంతో పాటు ముందు నా తండ్రికి పుత్రుడుగా జనించిన తర్వాత తల్లిదండ్రుల యొక్క జీవితాలు సార్థకత చేయకుండా వాళ్ళకి ఉత్తమ గతిని కలిగించకపోతే నా యొక్క జీవితము వ్యర్థమే అవుతుంది. కాబట్టి నేను చేయాల్సినటువంటి విషయాన్ని నాకు తెలియపరచండి అని జనమేజయుడు వ్యాసుల వారికి తెలియపరిచారు. అంటే అక్కడ కేవలం వీరిద్దరూ కూడా నిమిత్తంగా ఉండి ఈ రోజులలోని మన జీవితాలు ఉద్ధరింపజేసుకోవడానికి ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అనేది ఈ రూపంలో మనకి తెలియపరిచారు. కాబట్టి మనందరము కూడా ఈ దేవి యజ్ఞం అనేటువంటిది ఎలా చేయాలి, దేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనందరము కూడా ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమై ఈ యొక్క జన్మని సార్థకతని చేసుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.